ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరమారుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. ఉత్తరాఖండ అయిపోయిన తర్వాత నేను ఒక విషయం మనవి చేసుకున్నాను. అదేమిటంటే ప్రశ్నలు సమాధానాలు జోలికి తర్వాత సెపరేట్గా వెళదామని చెప్పాను. అయితే ఒక ఎపిలాగ్ కింద కొన్ని విషయాల్ని మనం స్మరించుకుందాం. ముందుగా ఒక ప్రశ్న ఏమొచ్చింది అంటే, రకరకాల మహర్షులు అలాగే శంకరుడు పార్వతికి మధ్య జరిగిన సంవాదం ఇలాంటి వాటిల్లోంచి సంస్కృతంలో రామాయణం అని చాలా చోట్ల విన్నాం. ఇలాంటివి ఎన్ని రకాలు ఉన్నాయి, ఇవి ఏమిటి, ఇవన్నీ ప్రామాణికాల అన్న ప్రశ్న అడుగుతున్నారు, చాలామంది అడుగుతున్నారు. ప్రామాణికాల అన్న అంశం మీద తర్వాత మాట్లాడతాం. కారణం ఏమిటంటే ఇది ఎవరి డిస్క్రిప్షన్ వారిది కాబట్టి ఎంత లోతుగా పెడితే అంత లోతే మహాసముద్రం రామాయణం. ఏది అప్లికేషన్కి కరెక్ట్గా ఉంది, ఏది కాదు అన్నది మీకే తోస్తుంది. మన దగ్గర ఉన్న లిటరేచర్లో ఒక క్లాసిఫికేషన్ ఉంది. అంటే ఏది పారాయణ గ్రంథం, ఏది ఆది కావ్యం. ఇందులోకి క్లాసిఫై కానివన్నీ వేరే వాటిల్లో వస్తాయి. అలాగే సంస్కృత సాహిత్యంలోకి వచ్చేవి వేరే ఉంటాయి. ఇతర కావ్యాలని, రచనలని, కవిత్వాలని చారిత్రాత్మకంగా తీసుకోవడం పొరపాటు అవుతుంది. వాల్మీకి రామాయణం ఇది చరిత్ర అని చెప్పడం జరిగింది, ఆది కావ్యం అని చెప్పడం జరిగింది. ఒక చాలా హాస్యాస్పదమైన విషయం ఏమిటంటే, జనరంజకంగా ఉండాలి అని చెప్పి ఒక కోరికతో హరికథలు, బుర్రకథలు అలా రకరకాల సమకాలీనమైన ప్రక్రియలని అనుసరించి అనుసంధానం చేస్తూ నాటకీయంగా ఎన్నో విషయాలను చెప్పుకుంటూ రామకథని ప్రాచుర్యంలోకి తీసుకొస్తూ వెళ్ళారు చాలామంది. ఆ ఒరవడిలో గొప్ప గ్రంథాలు కూడా ఉన్నాయి. పురాణాల్లో కొన్ని కనిపిస్తాయి మీకు. అంచేత వాటన్నింటినీ తీసుకుని అసలు రామకథని పక్కన పెట్టి చాలా హాస్యాస్పదమైన వ్యాఖ్యానాలు చాలామంది చేస్తూ ఉంటారు. మొదటి ప్రశ్న ఏమిట్రా అంటే, ఎవరన్నా వ్యాఖ్యానం చేసేవారిని, మీరు వాల్మీకి రామాయణం చదివారా, సరిగ్గా అధ్యయనం చేసుకున్నారా, గురువుగారి దగ్గర కూర్చుని చెప్పించుకున్నారా అన్న ప్రశ్న వేయడం ప్రతి భారతీయుడి ధర్మం. అది ప్రశ్న వేయడమే కాదు, మీరు కూడా చదవాలి. అలా చేయకపోతే ఏదో ప్రచార మాధ్యమానికి మనోరంజకంగా ఉంటుంది అని చెప్పేసి సినిమాలు కానీ, ఆ టెక్నిక్లో ఏదో కాస్త పేరు సంపాదించుకున్న వాళ్ళు కానీ, వాళ్ళు చేసేసే వ్యాఖ్యానాలు, వాళ్ళు చేసే డిస్కషన్స్
పిల్లల మీద చాలా చెడు ప్రభావాలు చూపిస్తాయి. ఇది సరైన ప్రక్రియ కాదు. ఇది ఎవరు చెప్పాలి, ఎవరు వినాలి, ఎలా వినాలి, ఏది మూలం ఏది కాదు, ఇది ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్కి చెప్పవలసిన ధర్మం ప్రతి తల్లిదండ్రుల మీద ఉన్నది. ఆ బాధ్యత ఉన్నది వాళ్ళ మీద. అది లేనప్పుడు ఇలా ప్రచార మాధ్యమంలో ఉండే ప్రతి దానిని నిజమని నమ్మే అవకాశాలు ఉంటాయి. కారణం ఏమిటంటే ఇది ఈరోజు కథ కాదు కదా. రామాయణాన్ని వాడుకుని ఎన్ని చేశారు. అంచేత ఇంకొక డైమెన్షన్ ఏమిటి అంటే, సంస్కృతంలో చెప్పేస్తే అది అథెంటిక్ అయిపోతుంది అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు నేను చెప్పిన కొన్ని, ఇప్పుడు నన్ను అడిగిన వారు కూడా సంస్కృత సాహిత్యంలోని విషయాల గురించి అడిగారు. ఆయన ఒక అంశం నుంచి ఒక ప్రేరణని పొంది ఒక విధమైన కవిత్వం చేయడము, లేకపోతే ఒక కథని అల్లడము అన్నది సాహిత్యంలో అది క్వైట్ కామన్. అది దాన్ని ఎవరు ఆక్షేపించక్కర్లేదు. కానీ అందులో ఇలా చెప్పారు కాబట్టి వాల్మీకి రామాయణం తప్పు అని అనడం చాలా తప్పు, అపరాధం, అది అపచారం. ది ఓల్డెస్ట్ రిటర్న్ టెక్స్ట్ ఇన్ ద వరల్డ్ ఈజ్ వాల్మీకి రామాయణం. ఏదైనా దాని తర్వాతే. దానికి చాలా చాలా చక్కగా దానికి ఉదాహరణలు కూడా ఉన్నాయి. అలా ఎందుకు చెప్పారు మరి, అలాంటి ఒరవడులు ఎందుకు వచ్చాయి, అలాంటి కావ్యాలు ఎందుకు రచించారు అని అడిగితే దానికి సమాధానం ఒకటే. కాలం మారిపోతుంది, కల్పం మారుతుంది, మీరు రకరకాల ఒరవళ్ళు బయలుదేరుతాయి. సమాజం ఎప్పుడు ఒకలా ఉండదు. సో ఏ కాలానికి ఏది అవసరం అవుతుందో దానిని పురస్కరించుకుని ప్రజలకి ఏది అందించాలి అనే ఒక, అది మంచి ఉద్దేశమే అవ్వచ్చు, కాదని ఎవరు అనరు. కానీ దానివల్ల వచ్చే చెడు ప్రభావాలు కూడా ఉంటాయి. అంటే వాళ్ళు దే డోంట్ ఎక్స్పెక్ట్ దట్ యూ డోంట్ రీడ్ వాల్మీకి రామాయణం. సమస్య ఎక్కడొస్తుంది అంటే, వాల్మీకి రామాయణాన్ని యథాతథంగా చక్కగా అందరికీ వివరించేవాళ్ళు తక్కువయ్యారు. సొంత పైత్యం ఎక్కువ వాడడం వలన చాలా పెద్ద సమస్య మన ముందర ఉన్నది. ధర్మశాస్త్రాలు కానీ, వేదంలో చెప్పిన విషయాలని కానీ ఇష్టారాజ్యంగా వ్యాఖ్యానం చేయడం సరైనది కాదు. అది అపచారమే అవుతుంది. అది మనోరంజకంగా ఉండడం వేరు. మీరు ఒరిజినల్ వాల్మీకి రామాయణంలో ఉన్న ఒరిజినల్ విషయాన్ని మనోరంజకంగా చెప్పలేకపోతే మీరు ఏది చెప్పలేరు, చెప్పక్కర్లేదు కూడా, అక్కర్లేదు, అనవసరం. మరొక డైమెన్షన్ ఉంది దీంట్లో. ఇప్పుడు చూస్తున్న ఎలక్ట్రానిక్ మీడియంలో అంటే రాముడి చరిత్ర, రామతత్వాన్ని ఎంచుకుని ఉపాసనలో ఉన్న వాళ్ళని, వాళ్ళు సదాచారంలో లేని వాళ్ళకి ఎందుకు కంటకంగా తయారవుతారు. మీ జోలికి వాళ్ళు వచ్చారా, రాలేదు కదా. నువ్వు ఇష్టారాజ్యంగా విచ్చలవిడిగా జీవన విధానాన్ని కొనసాగిస్తూ నేను చేస్తున్నది తప్పేం కాదు అని చెప్పేందుకు శ్రీరాముణ్ణి, వాల్మీకి రామాయణాన్ని మరో విధంగా చూపిస్తూ ఆక్షేపిస్తూ వాళ్ళని అనవసరంగా అవమానపరచడం ఒక ఒరవడి బయలుదేరింది. కొంతమంది ఉంటారు, సదాచారం ఉండదు, వాళ్ళ దగ్గర నుంచి నెక్స్ట్ జనరేషన్ నేర్చుకునేది ఏమీ ఉండదు, చెడు తప్ప. కానీ వాళ్ళు చెబుతారు, అబ్బాయి నా పరిస్థితులు ఇలాంటివి, నేను ఇంతే, కానీ నువ్వు మటుకు అలా వద్దు, నువ్వు వీళ్ళ దగ్గర నేర్చుకో అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు.
కానీ ఇంతాక నేను ఉదహరించిన హిపోక్రసీ అన్నది ఇట్ ఈస్ చాలా చాలా పాయిజనస్ ట్రెండ్. అది ఇట్ హ్యాస్ టు బీ కౌంటర్డ్ బై ఆల్ రైట్ థింకింగ్ పీపుల్. మహారామాయణం అని ఒకటి ఉంది, శంకర పార్వతీ సంవాదం. ఇందులో 3,50,000 శ్లోకాలు ఉన్నాయి. తర్వాత నారదుడు రచించాడని చెప్పింది సంవృత రామాయణం, 24,000 శ్లోకాలు. ఇందులో స్వయంభువ మనువు, శతరూప వీళ్ళిద్దరే దశరథుడు కౌశల్యలాగా వచ్చినట్లు చెప్పారు. లోమశుడు రచించిన లోమశ రామాయణం 32,000 శ్లోకాలు. ఇందులో కుముదుడు వీరవతి అనేవారు దశరథుడు కౌశల్యలా వచ్చినట్లు చెప్పారు. అగస్త్య రామాయణం అంటారు, 16,000 శ్లోకాలు. ఇందులో అరిమర్దనుడి కథ ఉంటుంది. కుంతలుడు సింధుమతి అనేవారు దశరథుడు కౌశల్యలా వచ్చినట్లు చెప్పారు. సుతీష్ణుడు మంజుల రామాయణం అని రాశాడంటారు, 1,20,000 శ్లోకాలు. ఇందులో కూడా అరిమర్దనుడి కథ కనిపిస్తుంది. శబరి భక్తిని బాగా ఇక్కడ హైలైట్ చేశారు ఇందులో. అత్రి మహర్షి రచించిన సౌపద్య రామాయణం 62,000 శ్లోకాలది. శివపార్వతి రామాయణ మహామాల అని ఒకటి ఉంది, వీళ్ళిద్దరి సంవాదం మరొకటి అన్నమాట ఇది. అది 56,000 శ్లోకాలు. ఇందులో గరుడుడి మోహ నివారణం అలాగే భృశుండి కథ కనిపిస్తాయి. శరభంగుడు రచించిన సౌహార్ద రామాయణం అంటారు, 40,000 శ్లోకాలు. ఇందులో రామలక్ష్మణులకి వానరుల భాష తెలిసినట్టు చెప్పారు. వశిష్ఠుడు అరుంధతి సంవాదం రామాయణ మణిరత్నం అనే పేరుతో కనిపిస్తుంది, 36,000 శ్లోకాలు ఉంటాయి ఇందులో. అయోధ్య మిథిలలో శ్రీరాముడి వసంతోత్సవం వర్ణించారు ఇక్కడ. సూర్యుడు హనుమంతుడి సంవాదంలో శౌర్య రామాయణం అని ఒకటి ఉన్నది, 62,000 శ్లోకాలు ఉంటాయి. ఇందులో శుకుడి చరిత్ర ఉంటుంది. ఒక రజకుడు మాట్లాడిన మాట వలన సీతాత్యాగం ఘట్టం ఇందులో వివరించారు. చాంద్ర రామాయణం అని ఒకటి ఉన్నది, 75,000 శ్లోకాలు. ఇందులో కేవటుడి పూర్వజన్మ వృత్తాంతం చెప్పారు. మైంద రామాయణం అని ఒకటి ఉంది, 52,000 శ్లోకాలు. అలాగే బ్రహ్మ నారదుడి మధ్య సంవాదం స్వయంభువ రామాయణం అన్నారు, 18,000 శ్లోకాలు. సుబ్రహ్మణ్య రామాయణం ఒకటి ఉన్నది, 32,000 శ్లోకాలు ఉంటాయి. ఇందులో 15,000 శ్లోకాలతో సువర్చ రామాయణం అని ఒకటి ఉన్నది. ఇందులో సుగ్రీవుడికి తారకి మధ్య జరిగిన సంవాదం రూపంలో చూపించారు. దేవరామాయణం ఉంది, 1,00,000 శ్లోకాలది. ఇందులో ఇంద్రుడికి జయంతుడికి మధ్య సంవాదం చూపించారు. శ్రవణ రామాయణం అన్నారు. ఇంద్రుడికి జనకుడికి మధ్య సంవాదం, 1,25,000 శ్లోకాలు ఉంటాయి. ఇందులో మంథర వృత్తాంతం చాలా గట్టిగా చెప్పారు ఇక్కడ. అలాగే దురంత రామాయణం, ఇది వశిష్ఠుడికి జనకుడికి మధ్య సంవాదం కనిపిస్తుంది. ఇందులో 61,000 శ్లోకాలు ఉంటాయి. భరతుడి చరిత్ర బాగా గట్టిగా చెప్పారు ఇందులో. రామాయణ చంపు అని ఒకటి ఉంది కావ్యం, శివ నారద సంవాదం, ఇది 15,000 శ్లోకాలు. అయితే ఇవి కాక ఆధ్యాత్మ రామాయణం, ఆనంద రామాయణం, ప్రసన్న రాఘవం, హనుమన్ నాటకం, ఇలా చాలా చాలా ఉంటాయి. కానీ ఇవన్నీ వాల్మీకి రామాయణాన్ని అనుసరించే ఉంటాయి, కానీ దే టేక్ ఎ డైవర్షన్. కారణం ఏంటంటే వాటి పర్పస్ డిఫరెంట్ కాబట్టి అవి అథెంటిక్ కావు, అందులో చెప్పిన సంఘటనలు అథెంటిక్ కావు అన్నమాట గుర్తు పెట్టుకుని వాల్మీకి రామాయణం దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు కొంతమంది అడగచ్చు, ఏమంటే శివపార్వతి సంవాదం అని చెప్పారు కదా మరి అని. మరి వాళ్ళు వాల్మీకి కంటే మరి పెద్దవాళ్ళు కదా అంటే అలా కాదు. శివపార్వతి సంవాదం అన్న పేరుతో రచించిన కావ్యాలే కానీ అవి వాస్తవంగా శివపార్వతి సంవాదాలు కావు. చాలామంది పొరపాటు పడుతూ ఉంటారు. మీకు ఈ కొన్ని చోట్ల చెప్తుండ్రు బ్రహ్మాండ పురాణే ఫలానా వాళ్ళ సంవాదంలో ఎలా, అది వేరు, దట్ ఈస్ డిఫరెంట్. కానీ ఒక కావ్యాన్ని తీసుకొచ్చి సాహిత్యంలో అధ్యయనం చేసుకుంటున్నప్పుడు అది ఒక గ్రంథం, పారాయణ గ్రంథం కింద రాదు. అది కేవలం ఒక కావ్యం మాట, ఒక పుస్తకం అంతే. అది
ఇంచేతంటే ఇట్ విల్ నాట్ గో బియాండ్ వాల్మీకి రామాయణం. ఇంకోటి గమనించాలి, చాలా లాజికల్గా ఆలోచిస్తే వీళ్ళల్లో ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం సుతీష్ణుడు ఎక్కడ కనిపిస్తాడు? వాల్మీకి రామాయణంలోనే కనిపిస్తాడు. అంటే వాల్మీకి రామాయణంలో ఉన్న పాత్రలు, ఆ క్యారెక్టర్స్, వాళ్ళందరూ ఎంత డ్రమాటిక్గా ఉంటాయంటే అది అధ్యయనం చేస్తున్న కొద్దీ ఇలా ఈ ఇద్దరిని తీసుకుని ఒక సంవాదం రూపంలో ఒక కథ చెప్దామా అన్న ఆశ కలుగుతుంది కవులకు రచయితలకు. అలాగ వాళ్ళు ఎంచుకుని ఆ విధంగా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. ఎంచేతంటే ఏదైతే మనకి ఇప్పుడు లిఖితపూర్వకంగా కనిపిస్తోందో అలా రచించిన వాళ్ళు బహుశా ఏ కారణం చేతనో వాళ్ళ పేరు ఆ గ్రంథాల మీద రాసి ఉండరు. టు పాపులరైజ్ దెమ్సెల్వ్స్ and see that the text is read for time immemorial, for time అలా వెళ్ళిపోయిన పెరినియల్గా అందరూ చదువుతూనే ఉండాలనే ఆశతో చేసే పనులు కూడా ఉంటాయి. కానీ వాళ్ళిద్దరు శివపార్వతులు మాట్లాడుకుంటుంటే ఈ మహానుభావుడు అక్కడ కూర్చుని అది విని రాశాడా? ఆ ప్రశ్న కలుగుతుంది అందరికీ. సో మీరు ఫర్ అప్రిసియేషన్ చదవచ్చు, అధ్యయనం చేయొచ్చు, తప్పులేదు. కానీ వాల్మీకి రామాయణంలో జరిగిన సంఘటన ఏదైతే ఆయన వర్ణించాడో దానికి భిన్నంగా ఏదైనా ఉంటే దాన్ని ఊరికే కాసేపు ఆనందించి పక్కన పెట్టేయాల్సి ఉంటుంది. ఇది ధర్మం. కారణం ఏమిటంటే ప్రసన్న రాఘవంలో చాలా గొప్పగా ఒక మాట చెప్పారు. సూత్రధారులు వస్తారు, నాటకం అది. ఆ కాలానికే చూడండి, అందులో ఓపెనింగ్లోనే ఎంత గొప్పగా అడిగాడో ఒక సూత్రధారుడు అడుగుతాడు, ఏమయ్యా శ్రీరామ కథ ఎన్ని రకాలుగా చెప్పారేమిటి? ఒక చోట ఒకలా ఉంటుంది, ఇంకో చోట ఇంకోలా ఉంటుంది, అందరూ గొప్ప గొప్పగా చెప్పేస్తారు, ఒకదానికి పొందన ఉండదు ఏమిటి అని. ఆ కాలం గురించి చెప్తున్నాను నేను, చాలా పాతకాలం, ప్రసన్న రాఘవం ఇప్పటిది కాదు అని అడుగుతాడు ఓపెనింగ్ సీన్లోనే. దానికి సమాధానంగా అతను ఏం చెప్తాడు అంటే, తప్పు ఈ రచనలు చేసేవాళ్ళది కాదు, తప్పు శ్రీరాముడిదే అంటాడు. ఎందుకని అంటే అసలు ఆ మహానుభావుడి కథ ఎంత గొప్పది అంటే ఎన్ని రకాలుగా దాన్ని వ్యాఖ్యానించుకున్నా తనివి తీరదు కాబట్టి అలా వస్తూనే ఉంటుంది వ్యాఖ్యానం. ఇదిగో ఇప్పుడు మనం కూడా ఒకటి చేయబోతున్నామని ఓపెన్ చేస్తాడు. ఇది చాలా ఆలోచించవలసిన విషయం. ఇప్పుడు కూడా సదాచార సంపన్నులు కానివారు హిపోక్రసీతో కొంతమందిని నిందించడం కోసం మేమేమి ఇది నువ్వు పెద్ద పెద్ద గొప్ప మేము ఇదాన్ని అనే ఒక పనికిమాలిన వ్యవహారంతో చేసేవాళ్ళు కూడా తప్పు చేస్తున్నా కూడా ఆఖరికి రామకథ గురించే మాట్లాడుతున్నారు వాళ్ళు. నువ్వు ఖచ్చితంగా అందులో ఉన్న అంశాల పట్ల ప్రభావితుడవై ఉన్నావు కాబట్టి నువ్వు దాన్ని ఈ విధంగా వ్యాఖ్యానం చేస్తున్నావు. లేకపోతే నువ్వు ఎందుకు వెళ్తావు దాని జోలికి? అంచేత రామ కథ అంత గొప్పది కాబట్టి అందులో ఉన్న పాత్రలు, మధ్యలో జరిగే ఆ ఇన్సిడెంట్స్, అందులో ఉన్న డ్రామా కంటెంటు కేవలం ఇక్కడ భారతదేశమే కాదు యావత్ ప్రపంచ దేశాలని కదిలించేసిన కథ అది. ప్రపంచ సాహిత్యంలో రామాయణానికి చాలా పెద్ద పైట ఉంది అది. యు ఆర్ మిస్టేకెన్ ఇఫ్ యూ థింక్ దట్ ఓన్లీ ఇండియన్స్ హ్యావ్ బీన్ ఇంప్రెస్డ్ బై దిస్. అలా కాదు. వరల్డ్ లిటరేచర్ owes its origin from వాల్మీకి రామాయణం. ప్లీజ్ రిమెంబర్ దిస్. డ్రామా కంటెంట్ అంటే ఏమిటి, ఏది ఎలా ప్రజెంట్ చేయాలి, దాని లక్షణాలు ఏమిటి, దాని గ్రామర్ ఏమిటి, అందరూ ఇక్కడ నేర్చుకున్నదే. కాకపోతే ఏమిట్రా అంటే మనం దానిని ఫాలో అవ్వడం ఇష్టం లేదు కాబట్టి, అందులో ఉన్నది మనకి అందులోకి వెళితే ఏదన్నా మనం అనుకునే వాటన్నిటికీ ప్రాబల్యం చేకూరదు కాబట్టి వాల్మీకి రామాయణం జోలికి వెళ్లకుండా మిగతా ఎక్కడెక్కడో వచ్చిన గ్రంథాలను తీసుకుని విశ్లేషణలు చేసేసి పబ్బం గడుపుకుంటున్నారు అందరూ. దిస్ ఈజ్ అ వెరీ బ్యాడ్ ట్రెండ్. నేను చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. నేను న్యూజిలాండ్లో వాడు ఇండియన్స్ ఎవరైనా వచ్చి ఏదైనా అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు అడుగుతారు,
నువ్వేమిటి అంటే మేము హిందువులం అంటే, సరే అయితే భగవద్గీతలోని 3 శ్లోకాలు చెప్పుని అడుగుతారు వాళ్ళు. రాదు అంటే ఎలా చెప్పుకుంటావా నువ్వు హిందువు అని. అలాగే మేము హిందువులం అని నువ్వు చెప్పుకోవాలని మీకు అనిపిస్తే గనక మీరు ఖచ్చితంగా వాల్మీకి రామాయణం చదివి తీరాలి. అదర్వైజ్ యువర్ నాట్ ఎ హిందూ. బృహద్ధర్మ పురాణంలో చాలా గొప్ప మాట చెప్పారు. రామాయణ మహాకావ్యం ఆదౌ వాల్మీకినా కృతం తన్మూలం సర్వకావ్యానాం ఇతిహాస పురాణయో అన్నాడు. మరి పురాణాల్లో ఇలా చెప్పారా అంటారు. నేను పురాణంలోదే చెప్తున్నాను. బృహద్ధర్మ పురాణం చాలా క్లియర్గా చెప్పింది. ఏమిటయ్యా అంటే, ఆదౌ వాల్మీకినా కృతం, అసలు తొలుత దీన్ని రచించింది వాల్మీకియే. దట్స్ ఆల్. తన్మూలం, అది మూలం అన్నాడు. దేనికి? సమస్త కావ్యాలకి, ఇతిహాస పురాణాలకు కూడా అదే మూలం అన్నాడు. తేల్చేశాడు. అంటే మీరు పద్మపురాణంలో కథలు తీసుకోండి, లేకపోతే ఇంకెక్కడైనా పురాణంలో రకరకాల డైవర్షన్స్ చూపిస్తారు. అవన్నీ ఏంటంటే టు షో సర్టన్ ఎఫెక్ట్ ఆఫ్ వాట్ వాజ్ రిటర్న్ బై వాల్మీకి. అది వివరణ కింద తీసుకోవచ్చు, లేదంటే ఇంకొక రకమైన అప్రిసియేషన్ కింద తీసుకోవచ్చు. కానీ ఇది కరెక్టు అది తప్పు అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు స్ట్రెస్ హియర్. ఎందుకంటే పురాణంలో క్లియర్గా చెప్పాడు. మళ్ళీ వాడేం చెప్తున్నాడు? ఇతిహాస పురాణయోహో అన్నాడు. పురాణాలకు కూడా అదే మూలం అన్నాడు. పొమ్మన్నాడు అవతలకి. దేర్ ఎండ్స్ ఎ మ్యాటర్. సో దిస్ ఈజ్ ఎంపీరికల్, ఇజంట్ ఇట్? ఆ మాటకు వస్తే, తదేవ ఆదర్శమారాధ్య వేదవ్యాసో హరే కళా చక్రే మహాభారతాఖ్యం ఇతిహాసం పురాతనం అన్నాడు. వ్యాసుడు కూడా మహాభారతాన్ని ఇతిహాసంగా రచించాడు. వాల్మీకి రామాయణం యొక్క డిజైన్ ని ఎంచుకునే రాశాడని చెప్పాడు. మళ్ళీ జాగ్రత్త పడ్డాడు. వాల్మీకి రామాయణాన్ని మరో విధంగా రాసేసి మహాభారతం అన్నాడని జనాలు వ్యాఖ్యానం చేస్తారేమో అనుకున్నవాడై మహాభారతాఖ్యం ఇతిహాసం పురాతనం అన్నాడు. మహాభారతం కూడా చరిత్రే. కానీ ఆ చరిత్రని చెప్పే తీరు ఎలాంటిదిరా అంటే, ఆయన అనుసరించింది కూడా గంభీరమైన వాల్మీకి రామాయణం యొక్క డిజైనే అని చెప్పాడు. తర్వాత కాలక్రమం దీనిని మర్చిపోతారు చాలామంది. ఎక్కడొస్తుందంటే సమస్య, ఒక కాలానికి ఒక విధంగా ఆలోచన ఉంటుంది. అప్పటి సమస్యలకి ఎలా సమాధానపరచాలి జనాల్ని అని చెప్పేందుకు ఒక విధంగా చేస్తారు. మహారాజులు చక్రవర్తులు కూడా రామాయణాన్ని రచించండి, రామాయణాన్ని హరికథల రూపంలో జనాలకి వినిపించండి అని ఆదేశాలను జారీ చేశారు. చరిత్రలో ఉంది ఇది. అప్పుడు ఎవరి సామర్థ్యం బట్టి వాళ్ళు రచనలు చేశారు, వినిపించారు. బుర్రకథలు, హరికథలు, ఈ ఒగ్గు కథలు ఇలా వచ్చాయి వాటిల్లో, అవి నాటకాల్లోనూ. సో it is subjected to the vagaries of time and history. So that contemporary issuesని పక్కన పెట్టి ఎక్కడి నుంచో ఒక అంశాన్ని ఎంచుకుని ఇది కరెక్టు అనేయడం చాలా తప్పు. యూ హ్యావ్ టు గో టు ద సోర్స్. ఆ డిసిప్లిన్ చాలా అవసరం. రామచరితమానసంలో తులసీదాస్ గారు కలపభేద హరిచరిత ముహాయే, కలపభేద హరిచరిత సుహాయే భాంతి అనేక మునీసనుగాయే అన్నాడు. అంటే ఏంటంటే, కల్పభేదం వలన ఈ చరిత్ర భాంతి అనేక మునీసనుగాయే, మునులు రకరకాల రీతులలో దీన్ని గానం చేశారన్నాడు. తులసీదాస్ కాలానికి చెప్తున్నాడు ఆయన అధ్యయనం చేసిన దాన్ని బట్టి. అంటే ఏంటంటే, ఈ భేదాలని గుర్తించుకుంటూ వ్యవహారం చేసుకోవాలి. కానీ వాల్మీకి రామాయణాన్ని విస్మరించడం అంత మహాపాపం మరొకటి లేదు. కాళిదాస్ కూడా ఉత్తరకాండని ఆయన ఒక ప్రధానమైన కాండగానే ఎంచుకుని రచన చేశాడు ఆయన. ఇప్పుడు ఎక్కడొస్తుందంటే సమస్య, ఒక చిన్న ఎగ్జాంపుల్, హనుమన్ నాటకం అని ఉన్నది. హనుమంతుడు రచించిందేం కాదు అది.
హనుమంతుణ్ణి ఎంచుకుని హనుమన్ నాటకం అని చెప్పారు దాన్ని. అది 10వ దశాబ్దంలోనిది అది. కానీ 14వ దశాబ్దానికి వచ్చేసరికి దానికి ఎన్నో ఎడిషన్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఏం చెప్తారు దానికి? ఎవడు చేశాడు ఎడిషన్స్? దీనికి సమాధానం ఉండదు. అంటే ఏంటంటే జస్ట్ గోస్ ఆన్, ఇది పెద్ద ప్రవాహం ఇది. కానీ మీకు అర్థం అవ్వాలి అంటే వాల్మీకి దగ్గరికే వెళ్ళండి. ఇప్పుడు కొద్దిగా మనం రకరకాల భాషల్లో ఉన్న రామాయణాల గురించి ఆలోచిస్తే, తమిళంలో కంబర రామాయణం అని ఉన్నది. అలాగే దీంట్లో వాల్మీకి రామాయణం యొక్క 6 కాండలను తీసుకుని రకరకాల కొత్త కొత్త వృత్తాంతాలని జోడించారు దీంట్లో. కాకపోతే కంబరామాయణం కంటే పూర్వం ఓటక్కూతన్ అనే ఆయనది తమిళ భాషలో రామాయణం ఉన్నది. అయితే ఇందులో ఉత్తరాఖండ కూడా ఉన్నది. దానిని కంబర్ తీసుకున్నాడు. కానీ కంబర్ ఏం చేశాడంటే ఒట్టక్కుతన్లోని ఉత్తరాఖండని ఆయన రామాయణంలో ప్రిజర్వ్ చేశాడు. ఒకసారి ఏం జరుగుతుంది అంటే, కొంతమంది గ్రంథాలని వదిలేస్తూ ఉంటారు. నేను ఈ కొత్త రామాయణం ఈయన ఇంత అద్భుతంగా రాశాడు కాబట్టి నాది సరైంది కాదు అన్నట్టుగా దాన్ని ప్రిజర్వ్ చెయ్యరు. కానీ తర్వాత వచ్చిన వాళ్ళు దాని పట్ల గౌరవంతో అందులోని విషయాలని సంగ్రహించి వాళ్ళ కావ్యంలో వాటిని యాడ్ చేసుకుంటారు. అది వాళ్ళకున్న డిసిప్లిన్. అలాగే తెలుగులో ద్విపద రామాయణం. ఈ ద్విపద రామాయణం అన్నది వాల్మీకి రామాయణాన్ని అనుసరించి ఉంటుంది. కానీ చాలా చోట్ల ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది. అదేమిట్రా అంటే వాల్మీకి రామాయణం యొక్క దాక్షిణాత్య పాఠ అంటాడు. అంటే ఈ డివిజన్ బిట్వీన్ సౌత్ అండ్ నార్త్ వలన ఒరిజినల్ వాల్మీకి రామాయణం తాళపత్రాలలో ప్రిజర్వ్ అయినది యథాతథంగా ఇక్కడికి రాకపోవడం మనం గమనించవచ్చు. అది కనిపిస్తుంది కొద్దిగా. అది ఇందులో రకరకాల కథలు ఉన్నాయి. చాలా మటుకు వాల్మీకి రామాయణం కథే ఉంటుంది. కానీ అక్కడక్కడ కొంత డైవర్షన్ మనకు కనిపిస్తుంది. ఎలా అంటే లక్ష్మణుడు చుట్టూతా 7 గీతలు గీసినట్టు చెప్పారు. ఈ లక్ష్మణ రేఖ అన్నది ఎక్కువగా ఇక్కడి నుంచే వచ్చింది మలయాళంలో. అలాగే మీకు తెలుగులో ఉత్తర రామాయణం అనే ఒక గ్రంథం ఉంది, నిర్వచనోత్తర రామాయణం అని ఉన్నది, భాస్కర రామాయణం ఉన్నది, మొల రామాయణం ఉన్నది, గోపీనాథ రామాయణం, ఇవన్నీ ఉన్నాయి. అంచేత ఎవరి ఊహ ప్రకారం వాళ్ళు రచించారు. కానీ దగ్గర పెట్టుకున్నది వాల్మీకి రామాయణాన్ని. ఇప్పుడు ఇన్ని వేరియేషన్స్ వచ్చినప్పుడు, ఇప్పుడు నేను మీకు 6-7 పేర్లు చెప్పాను. 6-7 గ్రంథాలలోనూ ఎందుకు వేరియేషన్స్ ఉన్నాయి అంటే, మీకు ఒకే ఒక వేరియేషన్ కనిపించింది అనుకోండి వాల్మీకి రామాయణానికి, ఓకే, అది ఆలోచించదగ్గ విషయం. అది అలా కాదు. ఇన్ని వేరియేషన్స్ వస్తున్నాయి అంటే ఏమిటంటే కాలక్రమం కనిపిస్తోంది అందులో. ఏమిటి అంటే అక్కడికి ఏది అవసరమైన వాళ్ళు అనుకున్నారు, ఏది జనాలకి చెప్తే ఎక్కువ తొందరగా వెళ్ళిపోతుందో లోపలికి అని చెప్పేసి అలా రచన చేసినట్టు మనకి ఇక్కడ అవగతం అవుతుంది. మలయాళంలో రామచరితం, రామకథ పార్ట్ 2, ఈ రెండు కూడా పూర్తి వాల్మీకి రామాయణం యొక్క ట్రాన్స్లేషన్సే. అలాగే కన్నశ్శ రామాయణం అని, తర్వాత రామాయణ చంపు, ఇలాంటివి కనిపిస్తుంటే అధ్యాత్మ రామాయణం, అలాగే కేరళ వర్మ రామాయణం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇది వాల్మీకి రామాయణం యొక్క అనువాదం. కన్నడంలో
తోరవే రామాయణం అని కనిపిస్తుంది. అందులో ఆనంద రామాయణం, వాల్మీకి రామాయణం ఈ రెండిటి అనుకరణ కనిపిస్తుంది. అలాగే రకరకాల ట్రైబల్ బెల్ట్స్లో కూడా రామకథలు ఉన్నాయి రకరకాల పేర్లతో. భిలోది రామాయణం అని ఒకటి ఉన్నది. శరత్చంద్ర రాయ్ అని ఆయన బిర్హోస్ గ్రంథం అని ఒకటి రచించారు ఆయన. నేపాలీ సాహిత్యంలో రామకథ ఉన్నది. అండ్ ఇందులో ఆధ్యాత్మ రామాయణం ఎక్కువగా కనిపిస్తుంది మనకి. సింహళీ రామకథ ఉన్నది, కాశ్మీరీ రామాయణం ఉన్నది, రామావతార చరితం అంటారు దాన్ని. అలాగే అసమీయ భాషలో ఉన్నది, అసమీయ రామాయణ్ అంటారు దాన్ని. మాధవ కందలి రామాయణం అన్నారు, గీతి రామాయణం అన్నారు. అనంత కందలి అని ఆయన జీవస్తుతి రామాయణం, మహిరావణవధ, పాతాళఖండ రామాయణం, ఇలా ఇలా రకరకాలుగా ఉన్నాయి. బెంగాలీ సాహిత్యంలో ఉంది. కృత్తివాస రామాయణం అన్నారు, శ్రీరామ పాంచాలి అన్నారు. రకరకాల కథలు వీటిల్లో వచ్చాయి. పద్మపురాణాన్ని అనుసరిస్తూ రాశారు కొందరు. అలాగే ఒడియా భాషలో విలంకా రామాయణం అని ఉన్నది. అంటే ఇందులో ఈ బ్రహ్మాండ భూగోళం అని ఒకటి ఉన్నది. దీంట్లో ఏంటంటే ఉత్కల వాల్మీకి, బలరామ్ దాస్ అంటారు దాన్ని. ఇందులో జాగ్రఫీ చాలా బాగా చెప్పారు. అంటే చూడండి, ఒక్కొక్క కవికి ఒక్కొక్క ప్రతిభ ఉంటుంది. సో వాల్మీకి రామాయణంలో కిష్కింధలోను అరణ్యకాండలోను ఈ గొప్ప జాగ్రఫీ వాల్మీకి మనకి ఇచ్చాడు. కిష్కింధలో సుగ్రీవుడు చెబుతాడు ఇలా వెళితే అలాగే, ఇలా వెళితే, చాలా గొప్ప జాగ్రఫీ ఉంటుంది. అది ఇప్పటి వరకు చాలామంది ఇంకా పూర్తిగా దాన్ని ఎక్స్ప్లోర్ చేయలేకపోయారు. దానిని వివరంగా ఒడియాలో రచించడం జరిగింది అనమాట. అలాగే హిందీ సాహిత్యంలో చాలా రామాయణాలు ఉన్నాయి ఏమండి. తర్వాత సోఢీ మెహర్బాన్ ఆది రామాయణ్, హిందీ మిశ్రిత్ పంజాబీలో ఉంటుంది అది. అవధ్ విలాస్, ఇలా భాషా యోగ వాసిష్టం, పద్మపురాణం నుంచి తీసుకున్న కొన్ని. తర్వాత మరాఠీ సాహిత్యంలో మీకు చాలా ఉన్నాయి. భావార్థ రామాయణం అనేది ఒకటి వచ్చింది. తర్వాత గుజరాతీ సాహిత్యంలో రామ్లీలా నా పాదో బాళన్ అనే ఆయన రామ్ వివాహ, రామ్ బాల చరిత్ అని చెప్పాడు. ఇక ఉర్దూ పార్సీలో కూడా రామాయణాలు ఉన్నాయి. రామాయణమే మున్షీ జగన్నాథ్ కుస్తర్, రామాయణ కుస్తర్ అనే ఒక కావ్యం ఉంది. రామాయణ మంజూమ్ అనే ఒక కావ్యం ఉంది. అంచేత రామాయణం లేని చోటు లేదండి. ఇక చూస్తే విదేశాలలో తిబ్బతీ రామాయణం ఉంది. అనామకం జాతకం అన్నారు. దశరథ కథానం అని ఇవి తిబ్బతీవి. ఖోతానీ రామాయణం ఉన్నది. అంచేత తర్వాత హిందేషియా చాలా పాత గ్రంథం ఒకటి ఉన్నది. దాన్ని రామాయణ కకవిన్ అంటారు దాన్ని. అలాగే జావాలో ఒక అతి ప్రాచీనమైన ఉత్తరకాండ ఉన్నది. చరిత్ర రామాయణం అన్నారు. దీని మీద భట్టి కావ్యం యొక్క ప్రభావం ఉన్నది. అర్జున విజయం అన్నారు. రామాయణ కకవిన్ లాగా ఇదంతా ఎక్కువగా వాల్మీకి రామాయణాన్ని అనుసరించే ఉన్నాయి ఇవన్నీ కూడా. తర్వాత మలేషియాలో ఉన్నాయి. హికాయత్ శ్రీరామ్, హికాయత్ మహారాజ్ రావణ్, ఇలా రకరకాల గ్రంథాలు. పాతానీల్ రామకథ ఉన్నది. జావాలో సేరత్ కాండ్ అనే రామాయణం ఉన్నది. హింద్, చీన్, శ్యామ్, బ్రహ్మదేశాల్లో ఉన్నాయి రామాయణాలు. అలాగే శ్యామదేశంలో రామాయణం ఉన్నది. ఇక కొన్ని ఈ రామాయణాల్లో ఎక్కువగా రావణాసురుడి చరిత్రని, అంటే ఉత్తరకాండ నుంచి తీసుకుని అందులోంచి ప్రొసీడ్ అవుతూ రాసినవి చాలా ఉన్నాయి. ఇలాగా అనేక రామాయణాలు మన ముందర ఉన్నాయన్నమాట. అయితే
కొంతమంది అడుగుతూ ఉంటారేమండి ఇంకా కొన్ని చెప్పండి ఎక్కడ ఉన్నాయండి అంటే ఏమిటంటే క్యూరియాసిటీ జే ఫెన్చియో అని ఆయన రాశాడు. దీంట్లో ఆయన ఏంటంటే ఒక మిషనరీగా వచ్చి రామాయణాన్ని చాలా చక్కగా వాల్మీకి రామాయణాన్ని అనువాదం చేసుకుని వెళ్ళాడు ఆయన. తర్వాత ఏ రొజేరియస్ అని ఆయన రచించాడు ది ఓపెన్ డోరే అనేది. పి వల్డేయుస్ అని ఆయన రచన చేశాడు. ఓ డెప్పర్ అని ఆయన చేశాడు. దాంట్లో ఏషియా అనే పేరుతో రాశాడు ఆయన. ద ఫరియా అని ఆయన రాశాడు. పోర్చుగీస్లో అసియా పోర్తుగేసా అని రాశాడు ఆయన. రలాసియం ఎరయర్ అనే ఒకటి ఉన్నది పేరు, అది ఫ్రెంచ్ భాషలో ఉన్నది. లా జాని తిల్తే తిల్డే దో బంగాల్ అని ఒక ఆయన రాశాడు, అది పోర్చుగీస్లో. అలాగే కానీ వీటిల్లో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పాశ్చాత్యులు ఎవరైతే రాశారో వాళ్ళు స్ట్రైట్గా వాల్మీకి రామాయణాన్ని తీసుకుని రచించారు. ఇవాళ రకరకాల పిచ్చి పిచ్చి వ్యాఖ్యానాలు చేసే ప్రతివాడు గుర్తుంచుకుని ఆలోచించవలసిన విషయం ఇది. వాళ్ళని ఆకట్టుకున్నది వాల్మీకి రామాయణమే, మరొకటేం కాదు. కారణం ఏమిటి అంటే దే హ్యావ్ కమ్ విత్ ఎ పర్పస్, ఒక సిన్సియారిటీ ఆఫ్ పర్పస్ ఉంది దాంట్లో. తీసుకున్నారు, స్టడీ చేశారు, వెళ్ళారు, అక్కడ చెప్పారు వాళ్ళు కథని వారి వారి భాషలో, వారి వారి పద్ధతిలో. అలాగే దే పోలియే అని ఆయన మిథాలజీ దే ఇంద్రు అని ఒక రచన చేశాడు ఆయన, ఇండు. ఇలాగా అనేక రామాయణాలు మన ముందర కనిపిస్తాయి. ఇకపోతే ఉత్తరాఖండలో కొన్ని సందేహాలు చాలామందికి వచ్చాయి, వాళ్ళు రాశారు కూడా నాకు. అది సహజంగా వస్తాయి. ఏం చేత అంటే ఉత్తరాఖండ్లో కొన్ని భిన్నమైనవి మనం చూస్తాం. అంటే ఏంటంటే ముఖ్యంగా ఉత్తరాఖండ్ అనేది జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది అర్థం చేసుకోకపోతే, అంటే దాని డైమెన్షన్ తీసుకోకపోతే, చాలామంది చెప్తూ ఉంటారు ఉత్తరాఖండ్ అసలు లేనే లేదని చెప్పేసి, అటువంటి మాట చెప్పేస్తూ ఉంటారు చాలామంది. అలా కాదు, ఉత్తరాఖండ్ లేదు అనడం సమంజసం కాదు. అది ఒక చిన్నపిల్లని అడిగినా చెప్తాడు, ఏమండి కుశలవులు గానం చేయడంతో ప్రారంభమైన రామాయణం మరి కుశలవుల దగ్గరికి మళ్ళీ వెళ్ళాలి కదా, కాబట్టి అది మీకు ఉత్తరాఖండ్లోనే ఉంటుంది అది. సో వాళ్ళ జన్మ వృత్తాంతం చాలా ఇంపార్టెంట్. అది కాక రావణాసురుడి చరిత్రని చెప్పారు ఇక్కడ. అది చెప్పేటప్పుడు ప్రధానంగా ఒకవేళ ఎవరైనా స్టూడెంట్ని, ఏమయ్యా నువ్వు దీన్ని కరెక్ట్గా అగస్త్యుడు వినిపించిన రావణ చరిత్ర యావత్తు ఒకసారి చదివి దాని సారాంశం 2 ముక్కల్లో చెప్పబోయా అంటే ఒకటే చెప్తాడు మంచి స్టూడెంట్. అదేమిట్రా అంటే వాడు కన్యలను వదిలిపెట్టలేదు, స్త్రీలను వదిలిపెట్టలేదు. వాడు బయలుదేరి ఎక్కడెక్కడికి వెళ్ళినా కూడా వాడి ఆరాటం అంతా అదొకటే. హీ వాజ్ ఎ స్కౌండ్రల్ అండ్ ఎ వుమనైజర్. దాని ఫలితం అనుభవించాడు వాడు, అంతే. అది అక్కడే కనిపిస్తుంది. వాడు ఏదో మహా గొప్ప శివభక్తుడుగా ఎక్కడ ఏమి వర్ణన కనిపించలా. వాడు అధ్యయనం చేశాడు. మనకు ఆయన అడిగాడు, ఏమండి రావణాసుడు కూడా వేదాధ్యయనం చేసినట్టు చూపించారు కదా, మరి ఇలాంటి పని చేసాడు. అవునండి, అంత దూరం వెళ్ళడం ఎందుకు, ఈరోజు చుట్టల్లో ఎంతమంది అధ్యయనం చేయట్లేదు? రావణాసురులు లేరా? దేనికోసం చదువుతున్నాడు వాడు? తపస్సు దేనికి ఆచరించాలి? మరి తపస్సు ఆచరించిన వారిలో శూర్పణఖ ఉన్నది, విభీషణుడు కూడా ఉన్నాడు కదా. విభీషణుడు అలా ఎందుకు అయ్యాడు, వీడు ఇలా ఎందుకు అయ్యాడు? తపస్సు ఒకటే. నువ్వు ఇలా తపస్సు చేయి, నువ్వు ఇలా తపస్సు చేయని ఎవరు చెప్పలా. అంటే ఏమిటంటే నీ మోటివేషన్, నీ స్వభావం ఎలాంటిదో దానిని అధిగమించలేని పరిస్థితుల్లో నువ్వు తపస్సు చేసే ఉపయోగం ఏమిటి? అది అక్కడ ఉన్న ఆంతర్యం. ఈరోజు చాలామంది అధ్యయనం చేస్తున్నారు, చాలామంది చెబుతున్నారు కూడా విషయాలు, కానీ అందరూ ఒకలా ఉన్నారా? అంటే దేనికి చేస్తున్నాం? ఆ పర్పస్ ఈజ్ డిఫీటెడ్. అందుకని వాడిని ఇక్కడ ఎక్కువ కన్యలను అపహరించడం, తీసుకువెళ్ళడం, ఈ వర్ణన ఎక్కువగా కనిపిస్తుంది. సారాంశం అది. సో పరదారాభిమర్శనం
అనే ఒక దారుణమైన కృత్యానికి వాడు పాల్పడ్డాడు. శ్రీరాముడు రావణాసురుడిని సంహరించాడు. ఇది అక్కడ. అయితే అహల్య విషయంలో ఆ, విశ్వామిత్రుడు చెప్పిన కథ బాలకాండలో కొద్దిగా వేరేగా ఉంటుంది. ఇక్కడ అగస్త్యుడు చెప్పే కథలో చిన్న తేడా ఉంటుంది. ఏంటంటే అహల్యకి తెలియలేదు ఇంద్రుడు వచ్చినట్టు అన్నట్టుగా ఈయన చెప్తాడు. దీన్ని ప్రక్షిప్తంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకని అంటే అహల్య వృత్తాంతాన్ని ఒక పూటలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి ఇందువలన ఇలా జరిగింది ఆవిడ క్యారెక్టర్ని పూర్తిగా ఎస్టాబ్లిష్ చేయడం అంత తేలిక కాదు. అది సమయం ఉండాలి, దానికి ఆ సామర్థ్యం కూడా ఉండాలి. బాలకాండ అప్పుడు నేను చెప్పాను, నేను ఎంతవరకు దాంట్లో కరెక్ట్గా చెప్పానో అది పక్కన పెట్టండి, బట్ ఐ ట్రైడ్ మై బెస్ట్. నాకు అర్థమైంది అది అక్కడ. కావాలంటే అక్కడ ఇప్పుడు నేను మళ్ళీ దాని గురించి వివరంగా నేను తీసుకురాను, కానీ అది కొద్దిలో దాన్ని జనాలకి పూర్తిగా చెప్పడం కష్టం కాబట్టి ఇక్కడ అగస్త్యుడు ఇంద్రుడు అని గుర్తుపట్టలేదన్నట్టుగా ఇక్కడ చెప్పినట్టు దీంట్లో జోడించినట్టు అర్థమవుతుంది. అది తర్వాత శునకం రావడం అది అధిక పాఠం అని చెప్పి ఇక్కడే చెప్పారు. అది స్ట్రైట్గా ఉంది. ఇట్ ఈస్ జస్ట్ అన్ ఇంటర్పోలేషన్, అంటే యాడెడ్. అది ఇదే నేను ఇంతగా స్టార్టింగ్లో ఉదహరించింది ఇదే. సమకాలీనమైన సమస్యలకి సమాధానంగా రాముడికి అట్రిబ్యూట్ చేసిస్తే అక్కడితో చాలామంది వెనక్కి వెళ్ళిపోతారనే ఒక ఉద్దేశంతో కొన్ని జోడిస్తారు. ఇప్పటికి జోడిస్తూనే ఉంటారు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఇప్పుడు ఏదైనా క్షేత్రానికి వెళ్ళా ఎక్కడికి వెళ్ళినా రాముడు వచ్చాడు, ఇక్కడ శివలింగ ప్రతిష్ఠ చేశాడు, ఇగో ఇక్కడ నడిచాడు, ఇక్కడ పడుకున్నాడు, కాబట్టి ఇది ఇక్కడ 10 రూపాయలు ఈ చేతులు అంటాడు ఎవడన్నా టూరిస్ట్. కారణం ఏంటంటే రాముడికి అట్రిబ్యూట్ చేయకపోతే దానికి వాల్యూ రాదు. యూ కెనాట్ కోట్ ఎట్ ఎ ప్రీమియం ఇన్ ద స్టాక్ మార్కెట్. దట్స్ ఎ ప్రాబ్లం. అయితే లవణాసురుడు తర్వాత శత్రుఘ్నుడు లవణాసురుడిని సంహరించడం, అలాగే కుశలవుల జననం, ఇవి చాలా ప్రధానమైన విషయాలు ఉత్తరాఖండలో. ఆ తర్వాత మీకు ఇవన్నీ ఏంటంటే జస్ట్ అవతార సమాప్తి కోసం కొన్ని మీకు సర్గలు ఉంటాయి ఇందులో. అది తెలిసిపోతూ ఉంటుంది. ఎందుకని అంటే మీరు ఏదైనా కావ్యాన్ని ఎండ్ చేయవలసిన ధర్మం ఉంటుంది కాబట్టి ఆ పర్పస్, అవతారం యొక్క పర్పస్ తీసుకుని ఇలా తీసుకువెళ్ళడం జరిగింది. అవి చాలా ఇంపార్టెంట్. అయితే పుష్పక విమానం ఇక్కడ చాలా ఫన్నీగా ఉంటుంది. అదేమిటి అంటే ఈ పుష్పక విమానం వచ్చేసి పైన నిలబడి, ఏమండి నన్ను అక్కడ పంపించేశారు, మరి కుబేరుడు నన్ను ఇక్కడికి వెనక్కి పంపించేశాడు, నేను ఎక్కడ పోవాలి అని అడిగినట్టు చూపించారు. ఇవన్నీ కూడా కొద్దిగా ఎక్సెంట్రిక్గా యాడ్ అయినట్టుగానే కనిపిస్తుంది. కారణం ఏమిటంటే ఒకవేళ నిజంగానే కుబేరుడికి ఇబ్బంది అయితే కుబేరుడు వచ్చి శ్రీరాముడి దగ్గర నిలబడి, స్వామి ఈ పుష్పక విమానం నీ దగ్గరే ఉంచుకొని నీకు ఉపయోగపడుతుంది, నువ్వు జగదేక చక్రవర్తి అని చెప్పి ప్రార్థించి వెళ్తాడేమో కానీ నువ్వు అవతలకని పుష్పక విమానాన్ని పంపించేస్తాడా? సో అది సమంజసంగా కనిపించదు. సో ఇలాంటి కథలు రావడం వలన ఉత్తరాఖండ్కి ఇట్ హ్యాస్ గివెన్ స్కోప్ for a lot of people to say that Uttarakhand per se did not exist. That's not true. సో కొద్దిగా మీరు బాలకాండ నుంచి చివరి వరకు అధ్యయనం చేసుకుంటూ వెళితే ఎస్, ఈ సర్కలు మేబీ ఏదో కాలక్రమంలో యాడ్ చేశారనిపిస్తుంది, కానీ యాజ్ ఇట్ ఈస్ ఉత్తరాఖండ్ని పూర్తిగా తీసేయడం తప్పు అని కూడా మీకు అర్థమవుతుంది. దానికి మొదటి నుంచి అధ్యయనం చేయాలి రామాయణం. ప్లీజ్ అండర్స్టాండ్. మళ్ళీ చెప్తున్నాను, రామాయణం అర్థం అవ్వాలంటే కేవలం ఐసోలేటెడ్గా దేన్ని చూడడానికి వీల్లేదు. యూ హ్యావ్ టు రీవిజిట్ ఎంటైర్ రామాయణ టైమ్ అండ్ అగైన్. అలాగే రామాయణ గానం, కుశలవులు రామాయణాన్ని గానం చేయడం అన్నది తీసుకొచ్చాడు 93వ సర్గకి. అక్కడ అది చాలా ప్రధానమైన అంశం. నేను గతంలో కూడా చెప్పాను, వాల్మీకి రామాయణం అనే గ్రంథం వాల్మీకి రామాయణంలో ఒక పాత్రని పోషిస్తుంది. అది విస్మరించకూడదు. దానివల్లనే ఆ కథ పూర్తవుతుంది. అంటే లాస్ట్కి సీతమ్మ వారు రసాతలానికి వెళ్ళిపోవడం కూడా అలా దానికి ఏంటంటే ఇన్సిడెంటల్గా ఆ కథని గానం చేయడం. కుశలవులకు వాల్మీకి మహర్షి రామాయణ కథని ఛందోబద్ధంగా ఉన్నదాన్ని
వేదం అధ్యయనం చేయించే పద్ధతులు చేశారు ఆయన. ఎందుకు అంటే ఇది గాయత్రి రామాయణం మీకు 24,000 శ్లోకాలు, 24 అక్షరాలు గాయత్రి కాబట్టి, గాయత్రి వేదమాత కాబట్టి రామాయణ కథని వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేసాదాసి సాక్షాత్ రామాయణాత్మన, అలాగా ఆయన వాళ్ళకి అందించాడు కుశలవులకి. అంచేత రామాయణం, వాల్మీకి రామాయణం కనుక చదువుకుంటే వేదాధ్యయనం చేసిన ఫలితం ఉంటుందన్నది సత్యం. సరే, ఇది ఇలా ఉంచాక ఒక అద్భుతమైన ప్రశ్న వచ్చింది. వేదాల మాట వచ్చింది కాబట్టి సుబ్రహ్మణ్యం గారు అడిగారు, ఏమండి ఈ కిష్కింధకాండలో వానరులంతా అలసిపోయి ఎక్కడ ఇంకా సీతాన్వేషణలో వాళ్ళు విఫలులైనారు అనే ఒక బాధలో ఉన్నప్పుడు, ఇక్కడ స్వయంప్రభ అనే వృత్తాంతం, ఒక గుహలో ఒక ఆవిడ కనిపిస్తుంది, ఆ తర్వాత మరల వాళ్ళు ప్రాయోపవేశం చేయాలనుకుంటారు. ఇది కొద్దిగా అది ఏమిటి, అక్కడ ఆ గుహలో ఉన్న స్వయంప్రభ అనే ఆవిడ యొక్క దాని సిగ్నిఫికెన్స్ ఏమిటి అని అడిగారు. చాలా మంచి ప్రశ్న ఇది, చాలా గొప్ప ప్రశ్న. ఏం చేత అంటే ఇట్ ఈస్ అన్ ఇన్సిడెంటల్ ఎక్స్పోజిషన్ విచ్ ది మహర్షి గివ్స్. ఎంచేత అంటే ప్రత్యేకంగా ఆవిడ పాత్ర మీకు ఆవిడ వల్ల ఇలా జరిగింది అన్నట్టుగా అనిపించదు, కానీ షీఈస్ దేర్. ఇప్పుడు కఠోపనిషత్తులో యా ప్రాణేన సంభవత్ జదితిర్దేవతామయీ గుహాం ప్రవిశ్య తిష్టంతీం యా భూతేభిర్వ్యజాయత ఏతద్వైతత్ అంటాడు. ఏమిటి దైవం, ఈ ఆత్మ ఏమిటి, ఇలాంటివన్నీ ప్రశ్నలు వచ్చినప్పుడు చెప్పిన మాట ఏమిట్రా అంటే, ఏ దేవతా స్వరూపిణి అయిన అదితి ప్రాణరూపంలో ప్రకటమవుతుందో, జీవుల బుద్ధి అనే గుహలో ప్రవేశించి నిలిచి ఉంటుందో, ఏ శక్తి పంచభూతాలతో పాటు పుట్టినదో నిశ్చయంగా ఇదే ఆ పరబ్రహ్మతత్వం అంటాడు. గుహ అంటే పరమాత్మ తత్వం ఏదైతే ఉంటుందో అది ఆనందమయమే, దాంట్లో డౌట్ లేదు. మీకు ఎన్నో వస్తూ ఉంటాయి, ఇది కావాలి, ఇది అవ్వాలనుకుంటారు, ఇది అవ్వదు, ఇంకోటి ఏదో అవ్వకూడదు, జరగకూడదు, జరిగిపోతూ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. మీ సుఖదుఖాలు, మీ సంతోషం, సంతాపం, ఇవన్నీ వాటికి ముడిపడి ఉంటాయి ఎక్స్టీరియర్గా. కానీ బుద్ధి అనేది గుహలో సూక్ష్మంగా దాక్కుని ఉంటుంది. ఆ గుహలో ఈ అదితి అంటే దేవతామయి, దేవతాస్వరూపిణి అక్కడ ఉంటుంది. ఆవిడ స్వయం ప్రభ, స్వయం ప్రకాశంగా ఉంటుంది. అంటే ఎప్పుడైతే మీరు యూ బికమ్ అనానిమస్ టు యువర్ సెల్ఫ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ, ఒకసారి వెనక్కి వెళ్ళి మీరు పరోక్షంగా గమనించి మీ లోపలికి ప్రయాణం చేస్తారు. చూడండి, చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మనస్సు ద్వారా బుద్ధి వైపు వెళ్ళి బుద్ధి ద్వారా ఆత్మ వైపు ప్రయాణం కట్టమంటాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో. ఆంజనేయుడు చెబుతాడు, మనస్సు ప్రయాణం చేసే వేగంతో నేను బయలుదేరుతున్నాను సుమా అంటాడు. కిష్కింధకాండ చివర అంటే మీరు మీ చుట్టూతా మీకు అనుకూలంగా సంఘటనలు జరగాలి అనుకున్నప్పుడు మీరేదో పరుగులు తీయక్కర్లా, మీరు ఈ ఆత్మస్వరూపం వైపు వెళ్ళాలి. అప్పుడు వాటంతట అవే కొన్ని అలా జరిగిపోతాయి. చూడండి, ఇంకో చిన్న విషయం ఇక్కడ ఉన్నది. కఠోపనిషత్తులోనే చెప్పిన మాట ఒకటి, యదేవేహ తదముత్ర యదముత్ర తదన్విహ మృత్యోహస మృత్యుమాప్నోతి ఇహ నానేవ పశ్యతి అంటాడంటే, ఈ ఉపాధి దేహము ఇంద్రియాల సమూహంలో ఏది ఉన్నదో, చైతన్యం ఉన్నదో అదే అక్కడ కారణ రూపంలో ఉంటుంది. అక్కడ ఉన్నదే ఇక్కడ కార్యరూపంలో ఉంది. ఎవడు భేద దృష్టితో ఈ ఉపాధులను వేర్వేరుగా చూస్తాడో అతడు మృత్యువు నుండి మృత్యువును పొందుతాడు. అంటే జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటాడు.
ఈ రెండు కూడా ఆల్ ఇంక్లూజివ్గా ఉన్న తత్వం వైపు ఏదైతే లోపల ఉన్నదో, యా గుహాయాం, అక్కడికి ప్రయాణం కట్టినప్పుడు లోపలికి వెళ్ళి బయటికి వచ్చాక వీళ్ళు చూడండి విషయం, చాలా ఆశ్చర్యకరమైన విషయం ఇది. బయటికి వచ్చేసారు వీళ్ళు. బయటికి వచ్చేసాక అందరూ ప్రాయోపవేశం చేసేయాలి అంటే అంగదుడిలో రాజలక్షణాలను గుర్తించిన హనుమంతుల వారు అలా కాదంటాడు. కానీ అంగదుడు ఇక ప్రాయోపవేశం చేసేస్తాను, వాడు ఇక కష్టం, సుగ్రీవుడు ఎవరిని బ్రతకనీయుడు, మనం సీతాన్వేషణ చేయలేకపోయాం, సీతని కనుగొనలేకపోయాం అన్న బాధలో ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. కానీ అదే సమయంలో సంపాతి వస్తాడు. సంపాతి ఏమనుకుంటాడు, నాకు రెడీగా లంచ్ అరేంజ్ చేసేసారు ఇక్కడ, ఎక్కడికి వెళ్ళి వేటాడక్కర్లేదు అనుకుంటాడు సంపాతి. చూడండి ఇక్కడేం చెప్పాడు, యదేవేహ తదముత్ర యదముత్ర తదన్విహ మృత్యువస మృత్యుమాప్నోతి ఇహ నానేవ పశ్యతి. ఒకడు బ్రతకాలంటే ఒకడిని తిని బ్రతకాలి, ఇది సృష్టి. అంచేత ఆ తినేవాడు, ఆ లోపలికి వెళ్ళిపోతున్నవాడు, ఇవన్నీ ఎక్కడ కల్మినేట్ అవుతాయి అన్న పాయింట్ దగ్గర ఆ గుహ లోపల స్వయం ప్రభ కనిపిస్తుంది. ఎందుకంటే అందులోకి వెళ్ళి ఒకసారి మీరు లోపలికి ట్రావెల్ అయ్యి బయటకు వచ్చిన తరువాత ఘటన అనేది జరుగుతుంది. చాలా గొప్ప ఘటన అది. అది ఏమిట్రా అంటే సంపాతి వచ్చి అక్కడ రెడీగా కూర్చుందాం మనం అనుకునే టైంలో జటాయువు గురించి ప్రస్తావన వస్తుంది. వానరులు మాట్లాడుకుంటూ ఉంటారు, జటాయువు ఎంత గొప్పవాడు, ఇలా చనిపోయాడు, ఎంత గొప్ప రామభక్తుడు అని చెప్పుకునే టైంలో ఒక్కసారి సంపాతి చూసి ఇదేంటి జటాయువు మాట వచ్చిందని చెప్పేసి యూటర్న్ తీసుకుంటాడు. తీసుకుని వెంటనే జటాయువు నా తమ్ముడయ్యా అని చెప్పేసి, ఇలా కాదు అలాగే ఇలా వెళ్ళండి అలా వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళకి దారి చూపిస్తాడు. అక్కడి నుంచి వెళతారు వాళ్ళు. ఇది అక్కడ డ్రామా కంటెంట్. ఇక్కడ తాత్వికమైన చింతన, చాలా గొప్ప సందేశం ఉన్నది. అదేమిట్రా అంటే, మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మీరు ఆత్మ వైపు ప్రయాణం కట్టి ఒకసారి లోపలికి వెళ్ళి మీరు చేయవలసిన అసలు అన్వేషణ ఏమిటయ్యా అంటే జీవితంలో మీ ఆత్మ వైపు ప్రయాణం కట్టడం. అది విస్మరిస్తే మీకేం దొరుకుతుందండి? అంచేత ఆ గుహలోంచి వెళ్ళి బయటికి రావడం అన్నది, ఆ గుహలోనే ఉండిపోదామని కూడా అనుకుంటారు వాళ్ళు. చూడండి ఎంత సింబాలిక్గా చూపించాడో మహర్షి. ఇది అక్కడ ఉన్న తత్వం. సో మొత్తానికి మనం ఒక ఎపిలాగ్ లాగా చెప్పుకున్నాము. ఇంకేదైనా సందర్భం వచ్చినప్పుడు మరి కొన్ని సందేహాలకి సమాధానం చెప్పుకుందాం. త్వరలోనే 2021లో ఉత్తరాయణంలో మనం మహాభారతం పుచ్చుకుందాం. అప్పటి వరకు సెలవు. శ్రీరామచంద్ర శ్రితపారిజాత సమస్త కళ్యాణగుణాభిరామ సీతాముఖాంభోరుహచంచరీక నిరంతరం మంగళమాతనోతు సర్వం. శ్రీకృష్ణార్పణమస్తు.